కమిషనర్ మహంతి ఆదేశాల మేరకు ఈ రోజు కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్ద సిఐ వరగంటి రవి పర్యవేక్షణలో ఎస్ఐ తాండ్ర వివేక్ మరియు స్పెషల్ టీంతో వాహన తనిఖీలు నిర్వహించారు. ఇందులో డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి నెంబర్ ప్లేట్లు సరిగా లేని వాహనాలను తనిఖీ చేయగా ట్రిపుల్ రైడింగ్ 52 వాహనాలను బైండ్ ఓవర్ చేశారు. 42 నెంబర్ ప్లేట్స్ సరిగా లేనందున పోలీస్ స్టేషన్ కు తరలించారు. సిఐ ఎస్ఐ స్టేషన్ లో అందరికీ కౌన్సిలింగ్ ఇచ్చి వాహనదారులకు జరిమానా విధించారు. రోడ్లపై వెళ్తున్న వారు ఇరువైపులా చూసుకుని ఎదురుగా వచ్చే వారికి ఇబ్బంది కలగకుండా వెళ్లాలని, ఈ రోజుల్లో ప్రమాదాలు జరుగుతున్న సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తమని తాము రక్షించుకున్నటకు తప్పనిసరిగా హెల్మెట్ ను ధరించుకోవాలని ప్రజలను మెట్రో ఉదయం న్యూస్ ఛానల్ ద్వారా ప్రజలకి సందేశాన్ని ఇచ్చారు. శ్రీ అభిషేక్ మహంతి గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము స్పెషల్ టీం వాళ్ళతో పాటు మా ఎస్ఐ గారితో ఇక్కడ స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ స్పెషల్ డ్రైవ్ అంటే నెంబర్లెస్ వెహికల్స్, మైనర్ డ్రైవింగ్ మరియు ట్రిపుల్ రైడింగ్ మీద స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. పట్టణంలోని గాంధీ చౌరస్తా దగ్గర చేయడం వల్ల ఈవినింగ్ 4 o'clock నుండి 5:30 వరకు చేయడం జరిగింది. దీంట్లో టోటల్గా 52 వెహికల్స్ మేము ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. అందులో మైనర్ డ్రైవింగ్ 4, ట్రిపుల్ రైడింగ్ 6 మెంబర్స్, నెంబర్లెస్ వెహికల్స్ 42 తీసుకోవడం జరిగింది. వాళ్ళందరినీ పిలిపించేసి వాళ్ళకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. మైనర్ డ్రైవింగ్ వాళ్ళ పేరెంట్స్ తోటి మాట్లాడించేసి దానివల్ల జరిగే అనర్థాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్ వల్ల మనం జరిగే యాక్సిడెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకు జరిమానా విధించేసి వాళ్ళ వెహికల్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళతో పాటు మన రోడ్డు యాక్సిడెంట్ల గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చాలామంది హెల్మెట్స్ కూడా ధరించట్లేదు. ఈ ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్ వల్లనే ఎక్కువగా యాక్సిడెంట్ జరుగుతుందని చెప్పేసి వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వాస్తవానికి కూడా మైనర్ డ్రైవింగ్ వల్ల చాలామందికి ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి డ్రైవింగ్ రాక తొందరగా ఫాస్ట్గా డ్రైవింగ్ చేయడం వల్ల యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ట్రిపుల్ రైడింగ్ వల్ల ఉండడం వల్ల కూడా డ్రైవర్కి ఎప్పుడైతే మనం కంట్రోల్ కాదు, బండి కంట్రోల్ కాకుండా ఉండడం వల్ల కూడా డ్రైవింగ్ వీళ్ళకి యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎటువంటి ఈ మైనర్ డ్రైవింగ్ కానీ ట్రిపుల్ రైడింగ్ కానీ చేయొద్దని చెప్పేసి సూచించడం జరిగింది. దానిపైన స్పెషల్ డ్రైవ్ మళ్ళీ కూడా చేస్తాము. మనం రిపీటెడ్గా చేసిన వాళ్ళ మీద సివియర్ యాక్షన్ తీసుకుంటామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇదే వాటితోటి మన సైబర్ క్రైమ్స్ గురించి మరియు నార్కోటిక్ డ్రగ్స్ గురించి కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ వాళ్ళకు దానివల్ల జరిగే అనర్థాల గురించి ఇంకా మీద వీళ్ళకి దీంతో పాటు ఈ నార్కోటిక్ డ్రగ్స్ తర్వాత వచ్చే అనర్థాల గురించి చెప్పుకుంటూ సైబర్ ఫ్రాడ్స్ గురించి ఒక్కొక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీంతో పాటు దొంగతనాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి కొంచెం అవేర్నెస్గా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి సూచించడం జరిగింది.